స్నిప్పెట్స్. ఇప్పుడు మనకు ఒక్కొక్క దానికి స్నిప్పెట్స్ తీసుకుందాం. స్నిప్పెట్స్ ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఈ స్నిప్పెట్స్లో ఏంటి అంటే ఇప్పుడు నేను ఫస్ట్ దానికి తీసుకుంటున్నాను. ఫస్ట్ స్నిప్పెట్ వచ్చేసి నో ఆర్గ్యుమెంట్స్, నెక్స్ట్ నో రిటర్న్స్. నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్. నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అనే దానికి వాయిడ్, తర్వాత నెక్స్ట్ మెథడ్ నేమ్, సో డిస్ప్లే. ఓకే, నో పారామీటర్స్, దెన్ ఇట్లా ఓపెన్ బ్రేస్, క్లోజ్డ్ బ్రేస్, అంతే ఇట్లా ఇచ్చేస్తాడు. మీరు అక్కడ స్టేట్మెంట్స్ చూడకండి, సిఅవుట్ కానీ ప్రింట్ఎఫ్ కానీ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అనేవి లేవు అని అట్లా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇచ్చిన టాపిక్ ఊప్స్ కాన్సెప్ట్స్. ఊప్స్ విత్ C++ అని లేదు, ఊప్స్ విత్ జావా అని లేదు. జనరల్ ఊప్స్ కాన్సెప్ట్స్లో మనకు మాడ్యూల్స్ ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ సిలబస్లో టాపిక్ అది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే బేసిక్ C++ కానీ జావా కాన్సెప్ట్స్లో వెళ్తున్నాం. మీరు జావాలో డిక్లేర్ చేసిన ఇట్లనే ఉంటుంది, C++లో డిక్లేర్ చేసినా ఇట్లనే ఉంటుంది. ఇక్కడ కాకపోతే మళ్ళీ కొందరికి మీరు దీంట్లో ఎవరైనా ఆల్రెడీ ఏమైనా వర్కింగ్ వాళ్ళు ఎవరైనా ఉంటే డౌట్ వస్తుంది. ఇక్కడ ఏంది యాక్సెస్ మాడిఫైర్ ఉండాలి కదా అని, పబ్లికో ప్రైవేటో ప్రొటెక్టెడ్ అని. యాక్సెస్ మాడిఫైర్ అనేది అన్ని ఫంక్షన్స్కి మ్యాండేటరీ కాదు, అది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. యాక్సెస్ మాడిఫైర్ ఈజ్ ఆప్షనల్. ఈవెన్ ప్రైవేట్ అనేది కూడా మ్యాండేటరీ కాదు. జనరల్గా ఎప్పుడైనా కూడా మ్యాండేటరీ అనేది ఏది మెన్షన్ చేయము. బై డిఫాల్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెండ్లీ యాక్సెసింగ్ ఉంటుంది. ప్రైవేట్ అని మెన్షన్ చేశారు అంటే మీరు డేటా రెస్ట్రిక్షన్స్ ఇంప్లిమెంట్ చేసినట్టే అక్కడ. ఓకే, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, పబ్లిక్ అని మీరు ఒకవేళ ఫర్దర్ ఏమైనా రెఫర్ చేసినా కూడా, ఒకవేళ ఇంటర్నెట్లో కూడా క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయని అంటే గూగులింగ్లో మీరు చేసి చూసినా కూడా, గూగులింగ్లో అప్లోడ్ చేసే వాళ్ళు కూడా మన వాళ్ళు ఎవరో ఒకరు అప్లోడ్ చేస్తారు బ్లాగ్స్. ఆ బ్లాగ్స్ మీకు ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీరు ఫర్దర్ చూడాలి అని అంటే ఎప్పుడైనా కూడా స్టాండర్డ్ మెటీరియల్స్కి వెళ్ళండి. స్టాండర్డ్ మెటీరియల్స్ అంటే మీరు ఎక్కడి నుంచి తీసుకోండి అని అంటే, ఇప్పుడు ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నిటికీ మీరు సప్లై చేసేది ఎవరు అని అంటే Oracle కార్పొరేషన్ ఉంటుంది. మీకు ఒక URL ఇస్తాను, docs.oracle.com అని ఉంటుంది. docs.oracle.com. డాక్స్ అంటే డాక్యుమెంట్స్ అన్నట్టు, రైట్. నేను ఇప్పుడు చాలామంది చూస్తారు, లేదు సార్ నేను ఇంటర్నెట్లో చూశాను ఇది ఇట్లా ఉంది అని స్క్రీన్ షాట్ తీస్తారు. ఇట్లా ఉంది ఇది నేను గూగుల్లో చూశాను అని. గూగుల్లో రాసే రివ్యూస్ కూడా మనం రాసేయచ్చు. మీరు కూడా బ్లాగ్స్ క్రియేట్ చేయొచ్చు, మీరు కూడా పోస్ట్ చేయొచ్చు. అయితే నంబర్ ఆఫ్ లింక్స్ వస్తాయి. ఆ లింక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా కూడా మనం రాసేది కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి స్టాండర్డ్ లింక్స్ని ఫాలో అవ్వాలి. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు C లాంగ్వేజ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా రెఫర్ చేసినట్లయితే C లాంగ్వేజ్ రిలేటెడ్ నుంచి ఇప్పుడు మీరు గూగుల్లో చేస్తే నంబర్ ఆఫ్ లింక్స్ వస్తాయి. ఎప్పుడైనా కూడా మీరు డెన్నిస్ రిచ్ ఆర్టికల్స్ ఫాలో అవ్వండి. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ C లాంగ్వేజ్? సో అట్లాంటి ఆర్టికల్స్ మనం అవి చాలామంది రెఫర్ చేయము, రైట్. మనం ఏం చేస్తాం, నేను వస్తేనే కరెంట్ పోతాను ఇది, రైట్. చాలామంది ఏం చేస్తానంటే వేరే వేరే లింక్స్ చూస్తారు అన్నీ, రైట్. రేపు ఎప్పుడైనా కూడా స్టాండర్డ్ బిట్ ఎట్లా ఉంటుంది అంటే రేపు పేపర్ వ్యాలిడేషన్ అయినా పేపర్ కరెక్షన్ అయినా కూడా అథెంటికేటెడ్ మెటీరియల్ని బేస్ చేసుకునే ఉంటుంది, రైట్. సో అది రేపు ఇప్పుడు మనం రాసిన ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇచ్చిన అన్ని సబ్జెక్ట్స్కి స్టాండర్డ్ లింక్స్ ఉంటాయి కొన్ని. ఆ స్టాండర్డ్ లింక్స్ని బేస్ చేసుకొని మాత్రమే ఉంటాయి. సో అది నేను ఈ బుక్ చదివాను, ఈ మెటీరియల్ చదివాను, ఈ ప్రైవేట్ మెటీరియల్, స్పెక్ట్రమ్, ఆల్ ఇన్ వన్, సో ఇట్లాంటివి అని కాదు, స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే పేపర్ కరెక్షన్ ఉంటుంది. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్ని ఛాలెంజింగ్ చేసి కోర్టులో కేసు వేసినా కూడా అక్కడ చూసేది మాత్రం C లాంగ్వేజ్ నుంచి డెన్నిస్ రిచ్ ఆర్టికల్సే చూస్తాడు. అది క్లియర్, డౌట్ లేదు అందులో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు జావా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, జేమ్స్ గోస్లింగ్ ఇట్లా ఉంటాయి. ఇప్పుడు ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంది, మెక్ఫార్డెన్ రూల్స్ ఉంటాయి. ఇక్కడ మెక్ఫార్డెన్ డేటాబేస్ రిలేటెడ్ ఊప్స్ కాన్సెప్ట్స్ రిలేటెడ్ మెక్ఫార్డెన్ ఆర్టికల్స్ ఉంటాయి. సో ఇట్లాంటి వాటిని మాత్రమే మనం రేపు ఎగ్జామినేషన్లో కన్సిడర్ చేయాల్సి ఉంటుంది బిట్స్, అది క్లియర్. సో కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ అనేది ఇక్కడ డిఫాల్ట్ కాదు. బై డిఫాల్ట్ ఎవ్రీ మెథడ్కి డిఫాల్ట్ యాక్సెస్ మాడిఫైర్ ఈజ్ ఫ్రెండ్లీ. యాక్చువల్లీ ఫ్రెండ్లీ ఈజ్ నాట్ ఏ యాక్సెస్ మాడిఫైర్, అది క్లియర్. సో అది చాలామంది ఏం చేస్తారు, దాన్ని ఫ్రెండ్లీని కూడా యాక్సెస్ మాడిఫైర్ కింద కన్సిడర్ చేస్తారు. సో అది కాదు, అది క్లియర్. సో సరే, తర్వాత విషయం అది. సో ఇప్పుడు నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అన్నాం. ఇప్పుడు నో రిటర్న్స్ అన్నాడు అని అంటే వాయిడ్ తీసుకున్నాం. నో ఆర్గ్యుమెంట్స్ అంటే ఇక్కడ వచ్చేసి మనం ఇట్లా ఇచ్చాం, నార్మల్ ఎంటీ లెఫ్ట్ పరాన్సిస్ అండ్ రైట్ పరాన్సిస్. సో ఇది సెకండ్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఏంటి, ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్ని మీరు కన్సిడర్ చేసేటప్పుడు ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. ఇప్పుడు నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్ అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటీజర్ అని తీసుకుంటున్నాను. మెథడ్ నేమ్ వచ్చేసి సేమ్ డిస్ప్లే అని రాశాను, డిస్ప్లే. ఓకే, తర్వాత నెక్స్ట్ నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. నో ఆర్గ్యుమెంట్స్ అంటే కంపల్సరీ ఇక్కడ ఎంటీ స్పేస్ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను రిటర్న్ ఆఫ్ 10 అన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ ఆఫ్ 10, సో దెన్ క్లోజ్. రిటర్న్ ఆఫ్ సమ్ వాల్యూ, మీరు నార్మల్గా రిటర్న్ స్పేస్ 10 అని కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ 2 స్టేట్మెంట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఒకటేమో డైరెక్ట్ రిటర్న్.
సో రిటర్న్ ఆఫ్ 10 అని ఇట్లా మెన్షన్ చేయొచ్చు. లేదు అని అంటే జనరల్గా మీరు రిటర్న్ స్పేస్ 10 అని కూడా ఇవ్వచ్చండి. రిటర్న్ స్పేస్ 10 అంటే ఇట్లా రెండు ఇట్లా ఇచ్చినా కూడా ఈ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్ స్టేట్మెంట్సే, రైట్. ఇట్లా మనకి మెథడ్ కాల్ సింబల్ ఇవ్వచ్చు రిటర్న్ ఆఫ్ 10 అని. లేదు అని అంటే నార్మల్గా రిటర్న్ 0 స్పేస్ ఇచ్చి ఇట్లా 10 అని కూడా ఇవ్వచ్చు. సో ఈ నెంబర్స్ కన్సిడర్ చేయండి. అయితే కొన్ని కేసెస్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు హైయెస్ట్ డాటా టైప్ ఈజ్ ద రిజల్ట్ అని నేను చెప్పాను. హైయెస్ట్ డాటా టైప్ మనం లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసినాం ఫస్ట్ క్లాస్లో. ఇప్పుడు ఇంటీజర్ ప్లస్ ఇంటీజర్ అన్నాం, ఆన్సర్ ఇంటీజర్. సో అట్లా ఇంటీజర్ ప్లస్ డబుల్, డబుల్ డబుల్ ప్లస్ ఫ్లోట్, డబుల్ డబుల్ ప్లస్ డబుల్, డబుల్. సో అట్లా అన్నట్టు వీటికి ఏంటంటే హైయెస్ట్ డాటా టైప్ అనేది మీరు రిజల్ట్ కింద కన్సిడర్ చేయండి. హైయెస్ట్ డాటా టైప్ ఇస్ ద రిజల్ట్. అది సైడ్కి నోట్ చేసుకోండి, ఎక్కడైనా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. హైయెస్ట్ డాటా టైప్ ఇస్ ద రిజల్ట్ ఇన్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో పాయింట్ ఇంపార్టెంట్, హైయెస్ట్ డాటా టైప్ ఇస్ ద రిజల్ట్. హైయెస్ట్ డాటా టైప్, హైయెస్ట్ డాటా టైప్ ఈస్ ద రిజల్ట్ ఇన్ ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. హైయెస్ట్ డాటా టైప్ అనేది ఒక చిన్న స్మాల్ పాయింట్. అది మనకి థర్డ్ సింటాక్స్, మనకు జనరల్గా థర్డ్ సింటాక్స్, మనకి థర్డ్ ఎగ్జాంపుల్ థర్డ్ స్నిప్పెట్ ఏంటి, విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్. సో ఇప్పుడు మనకి విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అన్నాడు కాబట్టి నో రిటర్న్ అని అంటే కీవర్డ్ వాయిడ్. సో తర్వాత మెథడ్ నేమ్ వచ్చేసి నేను డిస్ప్లే అని తీసుకున్నాను, మెథడ్ నేమ్. ఓకే, విత్ ఆర్గ్యుమెంట్స్ అని అంటే ఇక్కడ వచ్చేసి ఒక 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ x, ఇంటూ y అని ఇచ్చాను, 2 పారామీటర్స్. సో 2 పారామీటర్స్ ఇంట్ x, ఇంటూ y. సో void then followed by the method name int x, into y. So then open brace. Okay, now then close. No returns but parameters. So parameters వచ్చేసి ఏంటంటే దీంట్లో int x, y. So int x, y are the parameters. These 2 are the parameters. నో రిటర్న్స్ అన్నాడు కాబట్టి వాయిడ్. అంటే మళ్ళీ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎక్కడ కూడా కోడ్ బ్లాక్లో డైరెక్ట్ ఓపెన్ బ్రేస్ క్లోజింగ్ బ్రేసే ఇస్తున్నాను. ఇక్కడ నేను స్టేట్మెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు అని అంటే అది ఎగ్జిక్యూట్ అవ్వదని కాదు, ఎగ్జిక్యూట్ అవుతుంది, అవుట్పుట్ కూడా వస్తుంది, కానీ మనకు డిస్ప్లే అవ్వదు. మనకు అవుట్పుట్ కనబడాలి అని అంటే మనం సిలో అయితేనేమో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం, C++లో అయితే Cout రాస్తాం, జావాలో అయితే system.out.println అని ఇట్లా కోడ్స్ రాస్తూ ఉంటాం. జనరల్గా మనకు కనబడినంత మాత్రాన అవుట్పుట్ రాదని కాదు, అవుట్పుట్ ఉంటుంది, కానీ అది ఎక్కడ ఉంటుంది అంటే టెంపరీ మెమొరీలో ఉంటుంది. సో అది మీకు కనబడాలి అంటే మనం అవుట్పుట్ స్టేట్మెంట్స్ రాస్తాం. ఇక్కడి వరకు ఎనఫ్, ఎందుకంటే అక్కడ అంతా క్వశ్చన్ పేపర్ మొత్తం ఒక 10-15 లైన్స్ కోడ్ ఇవ్వడు అక్కడ. జనరల్గా ఇట్లా ఇస్తాడు, ఇది ఏ ఆప్షన్ అంటాడు, ఇంకొకటి బి ఆప్షన్, అన్ని ఇట్లా కోడ్ బ్లాక్స్ రాస్తారు. చూపిస్తాను, ఇది అయిపోయాక కొన్ని MCQs కూడా ఇస్తాను అక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ మనం 4th దానికి వెళ్దాం. రైట్, విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. సో ఇప్పుడు మనం విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్ అన్నప్పుడు జనరల్గా ఇక్కడ నేను ఇంటీజర్ తీసుకుంటున్నానండి, ఇంటీజర్, దెన్ డిస్ప్లే మెథడ్ నేమ్. సో మెథడ్ నేమ్ ఈజ్ డిస్ప్లే. నేను మళ్ళీ సేమ్ 2 పారామీటర్స్ తీసుకుంటున్నాను ఇక్కడ, ఇంట్ x, ఇంటూ y. ఓకే, 2 పారామీటర్స్. నేను ఇక్కడ మాత్రం రిటర్న్ మెన్షన్ చేస్తున్నాను, ఎందుకంటే విత్ రిటర్న్స్ అన్నాడు కాబట్టి రిటర్న్ కీవర్డ్ మనం ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ రిటర్న్ అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాను. సో రిటర్న్ x + y, దెన్ క్లోజ్. ఓకే, రిటర్న్ x + y. ఎవరైనా బీకామ్ క్యాండిడేట్స్ ఉన్నా కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. BSc కంప్యూటర్స్, బీకామ్ ఆల్రెడీ డిగ్రీ అయిపోయి చాలా రోజులు అయింది కూడా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెరీ ఈజీ, కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తే కంప్యూటర్స్లో బైక్ వస్తాయి, దాంట్లో డౌటే లేదు. ఓకే, ఇప్పుడు మనకి ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఇక్కడ మీకు అన్ని డయాగ్రామ్స్ లేవు, సర్క్యూట్స్ లేవు, రెసిస్టర్స్ ఇవన్నీ సింబల్స్ ఏం లేవు ఇక్కడ. డైరెక్ట్ నార్మల్ థిరిటికల్ కాన్సెప్ట్స్లోనే ఉంటుంది. కొన్ని కేసెస్లో ఇట్లా సింటాక్స్లు ఉంటాయి. మళ్ళీ ఎక్కువ వెయిటేజ్ కూడా దీనికే ఉంది కంప్యూటర్స్ కాబట్టి కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే కొద్దిగా ఛాన్సెస్ ఏంది ఉంటాయి, 100% డౌట్ లేదు అందులో. ఓకే, ఇప్పుడు 4 ఆప్షన్స్ వచ్చేసినాయి ఇక్కడ. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు మనకి ఇచ్చిన మెకానిజమ్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. MCQs క్వశ్చన్స్. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం డిస్కస్ చేసింది ఏంటిది, ఫంక్షన్స్లో ఉన్నాం. ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయింది. ఫంక్షన్ డెఫినేషన్ అయిపోయిన తర్వాత ఫార్మ్స్ ఆఫ్ ఫంక్షన్స్ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. సో దాని తర్వాత ఇప్పుడు మనం ఫార్మ్స్ ఆఫ్ ఫంక్షన్స్లో MCQs క్వశ్చన్స్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. సో MCQs క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి. ఓకే, కొన్ని శాంపుల్ క్వశ్చన్స్ తీసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి నోట్ చేసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫంక్షన్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫంక్షన్? కొద్దిగా నేను కంప్లీట్ క్వశ్చన్ రాయలేకపోతున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫంక్షన్? ఓకే,
అని ఆప్షన్స్ ఇస్తాడు మనకి. క్వశ్చన్ ఈజ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫంక్షన్. ఇప్పుడు చూడండి ఇక్కడ, సో వాయిడ్ డిస్ప్లే, ఇప్పుడు వాయిడ్ డిస్ప్లే ఆఫ్ వాయిడ్ అని ఇది ఏ ఆన్సర్, ఇది ఏ ఆన్సర్. నెక్స్ట్ బి ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్ డిస్ప్లే అన్నాడు. నెక్స్ట్ సి ఆప్షన్ ఇంట్ డిస్ప్లే ఆఫ్ వాయిడ్ అన్నాడు. నెక్స్ట్ డి ఆప్షన్ ఆల్ ఆఫ్ ద ఎబో. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫంక్షన్. ఇప్పుడు ఆన్సర్ ఏదవుతుంది ఇక్కడ మేబీ. ఇప్పుడు చూడండి, ఏ ఆప్షన్లో నేను వాయిడ్ డిస్ప్లే వాయిడ్ అన్నాడు, సి ఆప్షన్లో ఇంట్ డిస్ప్లే వాయిడ్, మరి బి ఆప్షన్ ఏమో నార్మల్గా డిస్ప్లే అన్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫంక్షన్. సో ఆన్సర్ రైట్, ఆల్ ఆఫ్ ద ఎబో ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇవి రెండు ఫంక్షన్ డిక్లరేషన్స్, ఇదేమో ఫంక్షన్ కాలింగ్. రైట్, ఇవన్నీ ఫంక్షన్సే కాబట్టి దీన్ని ఆల్ ఆఫ్ ద ఎబో కింద కన్సిడర్ చేస్తాం. ఫంక్షన్ డిక్లరేషన్కి ఫంక్షన్ కాలింగ్కి మీకు డిఫరెన్స్ ఐడియా ఉండాలి అని అంటే, ఫంక్షన్ నేమ్కి ముందు డాటా టైప్ కనుక మెన్షన్ చేసినట్లయితే దాన్ని ఫంక్షన్ డిక్లరేషన్ కింద కన్సిడర్ చేస్తాం. ఫంక్షన్ డిక్లరేషన్ అంటాం. ఫంక్షన్ నేమ్కి ముందు ఎలాంటి డాటా టైప్ లేకుండే దాన్ని ఫంక్షన్ కాలింగ్ అంటాం. ఫంక్షన్ కాలింగ్ అంటాం. లేదు అంటే ఫంక్షన్ యాక్సెసింగ్ అని కూడా అనొచ్చు. ఆ బిట్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. ఫంక్షన్ నేమ్కి ముందు కనుక ఎలాంటి డాటా టైప్ ఉన్నా, ఒకవేళ డాటా టైప్ ఉంటే దీన్ని ఫంక్షన్ డిక్లరేషన్ కింద కన్సిడర్ చేస్తాం. లేదు అని అంటే కొన్ని సందర్భాలలో ఫంక్షన్ నేమ్కి ముందు డాటా టైప్ ఉంటే దీన్ని ఫంక్షన్ డెఫినేషన్ అని కూడా అంటారు. డిక్లరేషన్, డెఫినేషన్ ఎప్పుడైనా ఫంక్షన్కి ముందు, నేమ్కి ముందు డాటా టైప్ ఉంటుంది. ఇక్కడ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒకటి కంపల్సరీ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫంక్షన్ డిక్లరేషన్, ఒకటి ఫంక్షన్ డిక్లరేషన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ డెఫినేషన్. ఫంక్షన్ డిక్లరేషన్కి ఫంక్షన్ డెఫినేషన్కి ముందు కంపల్సరీ డాటా టైప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు కానీ, ఫంక్షన్ని యాక్సెస్ చేసినప్పుడు కానీ, ఫంక్షన్ని ఇన్వోక్ చేసినప్పుడు కానీ ఫంక్షన్ నేమ్కి ముందు డాటా టైప్ అనేది ఉండదు. టు ఇన్వోక్ ద ఫంక్షన్, టు యాక్సెస్ ద ఫంక్షన్, టు కాల్ ద ఫంక్షన్ అనే నేమ్స్ ఇస్తాడు. ఇట్లా ఫంక్షన్ని కాల్ చేసినా, ఫంక్షన్ ఇన్వోక్ చేసినా, యాక్సెస్ చేసినా దానికి ముందు డాటా టైప్ అనేది రాదు. క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ కంప్యూటర్స్లో మనం ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ అయినా కూడా కొన్ని కేసెస్లో, ఇట్లాంటి కేసెస్లో కూడా మనం బిట్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది జనరల్గా. ఓకే, మనం ప్రోగ్రామింగ్లో మంచి నాలెడ్జ్ ఉంది, కానీ కొన్ని కేసెస్లో చిన్న చిన్న మిస్టేక్స్ అది కామన్గా జరుగుతూనే ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. రైట్, తర్వాత నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్వశ్చన్ క్లియర్ అండి, ఏమైనా డౌట్ ఉందా? రైట్, నా సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సూటబుల్ సింటాక్స్. Which of the following is the suitable syntax for function code block? Which of the following is the suitable syntax for function code block? అంటే మనకి ఫంక్షన్ కోడ్ బ్లాక్ ఇచ్చినప్పుడు దాంట్లో ఎట్లా ఉంటుంది, సింటాక్స్ ఫర్ ఫంక్షన్ కోడ్ బ్లాక్ అని ఇస్తాడు. ఇక్కడ ఫంక్షన్ కోడ్ బ్లాక్ డిక్లరేషన్స్. నేను క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సూటబుల్ సింటాక్స్ కోడ్ బ్లాక్? ఓకే, అంతే కదా, సూటబుల్ సింటాక్స్ ఫర్ ఫంక్షన్ కోడ్ బ్లాక్. రైట్, ఏ ఆప్షన్. సో ఏ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ నౌ ఆన్సర్. సో డాటా టైప్, ఓకే, డాటా టైప్ స్పేస్ ఎంఎఫ్ నేమ్. ఎంఎఫ్ నేమ్ అంటే మెంబర్ ఫంక్షన్ నేమ్. సో మెంబర్ ఫంక్షన్ నేమ్, దెన్ సెమీకోలన్. నెక్స్ట్ బి ఆప్షన్. నౌ డాటా టైప్, దెన్ స్పేస్, నౌ ఎంఎఫ్ నేమ్, then semicolon. Next C option, data type, then space, now mf name, then function call symbol, then okay, now D option, all of the above. Which of the following is the suitable syntax? C is the right answer. C correct answer అవుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే చూడండి, ఇక్కడ డాటా టైప్ ఉంది, ఫంక్షన్ నేమ్ ఉంది, జస్ట్ ఫంక్షన్ కాల్ సింబల్ ఉంది. అయితే మనం కోడ్ బ్లాక్ అన్నాం. కోడ్ బ్లాక్కి ఎప్పుడైనా కూడా ఎట్లుంటుంది అంటే, కోడ్ బ్లాక్కి ఇట్లా ఈ సింబల్తో పాటు ఇట్లాంటి సింబల్ కూడా ఉండాలి. అంటే ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్. మనకు ఓపెన్ క్లోజ్డ్ కర్లీ బ్రేసెస్ అంటే మనకు ఆల్రెడీ సిలో ఉన్నాయి. సో కాబట్టి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. కోడ్ బ్లాక్కి రెండు లాజిక్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటేమో డైరెక్ట్ ఇట్లా లెఫ్ట్ పరాన్సిస్, రైట్ పరాన్సిస్, ఫాలోడ్ బై ద ఓపెన్ కర్లీ బ్రేస్, ఫాలోడ్ బై ద క్లోజ్డ్ కర్లీ బ్రేస్ ఉండొచ్చు. లేదు అని అంటే డైరెక్ట్
ఓపెన్ కర్లీ బ్రేస్, క్లోజ్డ్ కర్లీ బ్రేస్ కూడా ఉండొచ్చు. ఇది కోడ్ బ్లాక్స్లో. కానీ మనల్ని అడిగిన కోడ్ బ్లాక్ ఏంటి, ఫంక్షనల్ కోడ్ బ్లాక్ అన్నాడు. ఫంక్షనల్ కోడ్ బ్లాక్ అంటే కంపల్సరీ ఇట్లనే ఉంటుంది. ఇట్లా ఫంక్షన్ కాల్ సింబల్ అంటారు దీన్ని ఫంక్షన్ కాల్ సింబల్, దెన్ ఫాలోడ్ బై ద లెఫ్ట్ ఓపెన్ కర్లీ బ్రేస్, దెన్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్. ఇది ఫంక్షనల్ కోడ్ బ్లాక్. జనరల్ కోడ్ బ్లాక్స్ 2 కేటగిరీస్. దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కోడ్ బ్లాక్, జస్ట్ ఓపెన్ అండ్ క్లోజ్. ఇది ఒక కోడ్ బ్లాక్. ఫంక్షనల్ కోడ్ బ్లాక్, ఓపెన్ అండ్ క్లోజ్. ఇట్లాంటి కోడ్ బ్లాక్స్ ఎక్కడ వస్తాయంటే మనకి క్లాసెస్ దగ్గర వస్తాయి. మనం ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం క్లాసెస్. తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ వచ్చేసి ఏదైనా మనం డిస్కస్ చేస్తున్నప్పుడు కండిషన్స్ రిలేటెడ్, అంటే కండిషన్స్లో కూడా మళ్ళీ ఇఫ్లో ఇట్లా వస్తుంది. కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, కండిషనల్ స్టేట్మెంట్స్లో ఇట్లాంటి సింబల్ వస్తుంది. సో అవి ఓకేనా. ఫంక్షనల్ కోడ్ బ్లాక్ అన్నాడు కాబట్టి సో ఇప్పుడు మనం కంపల్సరీ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సమ్ క్యాండిడేట్స్ ఇప్పుడు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాడు. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, బి అండ్ సి అన్నాడు అనుకోండి. ఒకవేళ బి అండ్ సి అని మెన్షన్ చేసినట్లయితే ఇక్కడ మరి ఈ సింబల్ ఉంది కదా అని కొంతమంది డౌట్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫస్ట్ ఇది టిక్ చేయబోతారు, మరి అట్లా ఫంక్షన్ సింబల్ ఉంది అని చెప్పేసి ఇది కూడా టిక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బి అండ్ సి అని కన్ఫ్యూజన్ ఇచ్చాడు కాబట్టి ఓకే. కాబట్టి ఇప్పుడు పక్కాగా ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఫంక్షనల్ కోడ్ బ్లాక్ అంటే మళ్ళీ చెప్తున్నాను, మైనస్ మార్క్స్ ఉన్నాయి మన దాంట్లో. ఈ సింబల్ ఉండాలి, ఓపెన్ కర్లీ బ్రేస్ అండ్ క్లోజ్డ్ కర్లీ బ్రేస్. సో ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింటాక్స్ ఈజ్ యూస్డ్ టు ఐడెంటిఫై ది data transfer? Which of the following syntax is used to identify the data transfer in functions? Data transfer in functions అంటాడు. ఓకే, సో ఇప్పుడు మనం ఆప్షన్స్ టిక్ చేద్దాం. మనకేంటిది ఇప్పుడు డాటా ట్రాన్స్ఫర్ అడిగాడు. సో ఇప్పుడు ఆప్షన్స్ వచ్చేసి ఏంటంటే ఏ ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ void, రైట్, దెన్ ఫాలోడ్ బై ద మెథడ్ నేమ్, సో డిస్ప్లే, దెన్ 5,6. ఇక్కడ 5,6 అన్నాడు. తర్వాత నెక్స్ట్ బి ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ void, దెన్ డిస్ప్లే int, int అన్నాడు. సో int, int. దెన్ సి ఆప్షన్, now again int, so display same method, for example again 5,6. so then D option all of the above. ఓకే, సో ఇప్పుడు మనం డాటా ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ అన్నాం. ఇప్పుడు మనకు వచ్చినది ఎట్లా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు అక్కడ. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ మనకి జనరల్గా ఏదైతే బియా సియా డియా, రైట్. ఇప్పుడు ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆల్ ఆఫ్ ద ఎబో అనేది రైట్ ఆన్సర్. ఎందుకు అనంటే ఇవి రెండు కూడా పారామీటర్సే. ఇక్కడ కూడా 2 పారామీటర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 2 పారామీటర్స్ ఉన్నాయి. ఇది ఫంక్షన్ నేము, సో ఇది డాటా టైపు. సో కాబట్టి ఆల్ ద మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డాటా బై యూజింగ్ ద ఫంక్షన్స్. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ ఆల్ ఆఫ్ ద ఎబో అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ది ఇన్కరెక్ట్ డిక్లరేషన్? Which of the following is the incorrect declaration for no arguments no returns? Incorrect declaration for no arguments no returns. Which of the following is the incorrect declaration for no arguments no returns? సో ఇప్పుడు మనకి ఇన్కరెక్ట్ డిక్లరేషన్ గురించి ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఎట్లా అంటే ఇప్పుడు ఏ ఆప్షన్ వచ్చేసి ఇన్కరెక్ట్ డిక్లరేషన్ అడుగుతున్నాడు. నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ కదా, రైట్. నో ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్స్, ఇన్కరెక్ట్ డిక్లరేషన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ int, దెన్ డిస్ప్లే, సో int డిస్ప్లే దెన్ క్లోజ్, దెన్ బి ఆప్షన్, సో void డిస్ప్లే దెన్ void. నెక్స్ట్ సి ఆప్షన్, void డిస్ప్లే దెన్ క్లోజ్. నెక్స్ట్ డి ఆప్షన్, నన్. సో ఇన్కరెక్ట్ డిక్లరేషన్ ఫర్ నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అన్నాడు. సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్కరెక్ట్ డిక్లరేషన్ అంటే ఇక్కడ నో ఆర్గ్యుమెంట్స్ ఓకే, కానీ ఇంకొకటి ఏంది నో రిటర్న్స్ అన్నాడు కదా. నో రిటర్న్స్ అంటే మన కీవర్డ్ ఏమన్నా వాయిడ్ అనుకున్నాం, కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటిది ఇంటీజర్. సో కాబట్టి మనల్ని అడిగింది ఇన్కరెక్ట్ డిక్లరేషన్. సో కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది అక్కడ ఇన్కరెక్ట్ డిక్లరేషన్ కింద. సో ఇట్లా పాయింట్ ఒకటి చూసుకోవాలి. ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఇక్కడే మనకి నెక్స్ట్ MCQS క్వశ్చన్. నెక్స్ట్ పాయింట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ స్నిప్పెట్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ స్నిప్పెట్ సక్సెస్ఫుల్లీ ఇన్వోక్డ్ అంటే ఎగ్జిక్యూషన్, సక్సెస్ఫుల్లీ ఇన్వోక్డ్. సో ఇప్పుడు మనల్ని ఏది సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది, సో ఇక్కడ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సక్సెస్ఫుల్లీ ఇన్వోక్డ్ అనేది ఇప్పుడు నేను ఏ ఆప్షన్కి వెళ్తున్నాను. సో ఏ ఆప్షన్ వచ్చేసి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్, సో దెన్ డిస్ప్లే. నేను ఇక్కడ అన్ని డిస్ప్లేనే ఇస్తున్నాను, మరి జనరల్గా చూసుకోండి, రేపు ఇంకా వేరే మెథడ్ ఉండొచ్చు అక్కడ, రైట్, కామన్గా, రైట్. వాయిడ్ డిస్ప్లే, ఓపెన్ బ్రేస్, దెన్ క్లోజ్డ్ బ్రేస్. నెక్స్ట్ బి ఆప్షన్ ఇంట్ డిస్ప్లే, ఫర్ ఎగ్జాంపుల్ int x, int y, open brace, closed brace. C option both. సో డి ఆప్షన్ నన్. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ ఇన్వోక్డ్ అంటే అవి రెండు ఎట్లాగో సక్సెస్ఫుల్గా ఇన్వోక్ అవుతాయి. సో ఇప్పుడు ఆన్సర్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ బోత్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అది ఓకే, బోత్ అనేది రైట్ ఆన్సర్ కింద కన్సిడర్ చేయండి. సో ఇట్లా మనకి కొద్దిగా ఎంసీక్యూఎస్ క్వశ్చన్స్. ఇప్పుడు అవి దేంట్లో ఫార్మ్స్ ఆఫ్ ఫంక్షన్స్లో మనం డిస్కస్ చేసిన పాయింట్స్. సో ఇప్పుడు ఫంక్షన్ డెఫినేషన్, ఫార్మ్స్ ఆఫ్ ద ఫంక్షన్ కంప్లీట్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్కి వెళ్దాం ఒకసారి మనం. టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో మనకు జనరల్గా టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వచ్చేసి ఏంటి అంటే వన్ ఈజ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. సో ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అని ఉంటుంది. సో యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. అయితే ఎప్పుడైనా మనకి కాంపిటేటివ్ ఇట్లాంటి ఎగ్జామ్స్లో ఎక్కువ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ని ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది ఆల్రెడీ. సో ఇక్కడ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్కి ఒక చిన్న డెఫినేషన్ రాసుకోండి ఇక్కడ, జనరల్గా ఎట్లా ఉంటుంది అనేది. ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, functions which are defined, which are declared and defined అనండి. which are declared and defined, declared and defined. A functions which are declared and defined, declared and defined in, a functions which are declared and defined in program or platform, a functions which are defined and declared in program or platform header files, or preprocessors, platform header files or preprocessors or packages or APIs. A functions which are declared and defined in program or platform or header files or preprocessors or packages or APIs are called as ARER ikkada, are called as predefined functions, are called as predefined functions. మనకు ఎగ్జామ్స్లో ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ నుంచి పెద్దగా క్వశ్చన్స్ అనేది ఎక్కడ కూడా ఉండదు జనరల్గా. సో ఓకే, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. కొన్ని కేసెస్లో నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ కంప్లీట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మనకి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్లో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్. వీటిని మనం సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కింద కన్సిడర్ చేస్తాం. సిస్టమ్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్. ఇన్బిల్ట్ అని కూడా అంటారండి ఇక్కడ. సో ఇన్బిల్ట్ ఫంక్షన్స్, system defined functions, predefined functions, inbuilt functions, and sometimes it is called as existing functions. So existing functions, system defined, predefined, inbuilt, existing. ఓకే, సో ఇట్లాంటి కేటగిరీస్ అంటే మనం జనరల్గా వాటిని అడుగుతాడు అక్కడ క్వశ్చన్. కొన్ని కేసెస్లో దీన్ని ఇంకొక రకంగా కూడా ఇస్తాడు. ఎట్లా అంటే హెడర్ ఫైల్ రిజిస్టర్డ్ మెథడ్స్ అంటాడు. హెడర్ ఫైల్ రిజిస్టర్డ్ methods are also called as predefined functions. Header file registered methods అంటే ఇక్కడ ఇవన్నీ ఆప్షన్స్ అన్నట్టు. ఓకే, ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ predefined methods are also called as అని ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇట్లా ఆప్షన్స్ హెడర్ ఫైల్ రిజిస్టర్డ్ మెథడ్స్, ఎగ్జిస్టింగ్, ఇన్బిల్ట్, సిస్టమ్ డిఫైన్డ్, రైట్.
కొన్ని కేసెస్లో ఇది కూడా తీసుకోవచ్చు, ఏపీఐ రిజిస్టర్డ్ ఫంక్షన్స్. ఏపీఐ ఫుల్ ఫామ్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఆర్ ప్రోగ్రామింగ్. మళ్ళీ డౌట్ ఇక్కడ. ఇప్పుడు చూడండి, ఏపీఐ స్టాండ్స్ ఫర్ అని ఇస్తాడు. ఏపీఐ స్టాండ్స్ ఫర్ అని ఇప్పుడు ఏ ఆప్షన్ ఇస్తాడు ఇక్కడ? ఏ ఆప్షన్? అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అంటాడు. బి ఆప్షన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాడు. సి ఆప్షన్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఇంటర్ఫేస్ అంటాడు. సో డి ఆప్షన్ ఆల్ ఆఫ్ ద అబోవ్. ఏ, బట్ ఆన్సర్ ఈజ్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రోగ్రామింగ్ అనేది రైట్ ఆన్సర్ అక్కడ. అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. టర్మ్స్ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇది కూడా టాపిక్ ఉంది మనకి, నెక్స్ట్ క్లాస్లో అది కంటిన్యూ అవుతుంది. సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అనేది రైట్ ఆన్సర్. సో ఇది కట్ చేయండి. ఇప్పుడు మనకి ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. జనరల్గా ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్కి మనకి ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయి అనేది సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం, ఓకేనా? సో దీంట్లో ఇప్పుడు కొన్ని హెడర్ ఫైల్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ హెడర్ ఫైల్లో అయితే htdio.h అని ఉంటుంది, ఓకే. ఇప్పుడు దీంట్లో ఉన్న ఆల్ మెథడ్స్, రైట్. తర్వాత నెక్స్ట్ మనం C++ కూడా, మన టాపిక్ ఏంటి ఇక్కడ? ఊప్స్ కాన్సెప్ట్స్. ఊప్స్ కాన్సెప్ట్స్ అంటే ఇక్కడ బేసిక్ ఊప్స్ కాన్సెప్ట్స్ మనకు IO స్ట్రీమ్ అని స్టార్ట్ అవుతుంది. IO stream.h అంటాం, అంటే ఇది C++ కన్సిడరేషన్. దీంట్లో ఉన్న ఆల్ మెథడ్స్. నెక్స్ట్ జావాని కన్సిడర్ చేస్తే మీకు java.io.star అని వస్తుంది. బేసిక్ ఏపీఐ ఫర్ జావా ఈజ్ io.star. సో ఈ ప్యాకేజ్లో ఉన్న ఆల్ ఇంటర్నల్ మెథడ్స్. సో ఆల్ ఇంటర్నల్ మెథడ్స్, దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు ద ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, ఓకే. సో ఇది ఒకటి నోట్ చేసుకోండి. stdio.h ఆల్ మెథడ్స్, IO stream.h all methods, java.io.star all the methods. These total methods comes under predefined functions. ఓకే, ఎందుకంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్లో n ఫంక్షన్స్ ఉంటాయి, నంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి. అక్కడ నుంచి మనకి క్వశ్చన్ ఉండదు ఇట్లా, రైట్. సో ఎక్కువ క్వశ్చన్స్ ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా ఉండొచ్చు అంటే ప్రీడిఫైన్డ్లో IO stream.h all inbuilt methods comes under which category of functions అంటాడు. సో ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. సో ఇట్లా 1 or 2 క్వశ్చన్స్ కంటే మీకు ఎక్కువ ఇక్కడ టచ్ చేసే ఛాన్స్ ఉండదు, అది క్లియర్, ఓకే. ఎందుకంటే మీరు క్లియర్గా సిలబస్ని బేస్ చేసుకొని వెళ్ళండి. కంప్లీట్ సిలబస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. యాజ్ పర్ ద నోటిఫికేషన్ సిలబస్ ఏది ఉందో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇచ్చిన దాంట్లో ఎక్కువ సిలబస్ అంటే మనకు టాపిక్స్ ఎక్కువ ఉన్నాయి, సిలబస్లు కూడా మనకి ఎక్కువనే మెన్షన్ చేశాడు దాంట్లో. సో దాన్ని ఏం చేయాలని అంటే మనం అప్లికేషన్ లెవెల్లో వెళ్ళాలి, రైట్. అప్లికేషన్ లెవెల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ. సో ఇది క్లియరా? ఒకవేళ ఇప్పుడు దీంట్లో ఒకవేళ మీకు ఐడియా ఉండాలి ఎట్లా ఉంటాయి మనకు ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు printf అని ఉంది. printf అనేది ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. నెక్స్ట్ printf, scanf, putS, getS, putC, getC, putW, getW ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీకు అక్కడ పెద్ద క్వశ్చన్ దాని నుంచి టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ IO stream అని ఉంది. ఇప్పుడు IO స్ట్రీమ్లో కనుక మీరు అవుట్పుట్ మెథడ్స్ని కానీ ఇన్పుట్ మెథడ్స్ని కానీ అబ్జర్వ్ చేయాలి అంటే జనరల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SQRT అని ఉంది ఒకటి ఇక్కడ. దీనికి బిఫోర్ మనం math.sqrt అని రాస్తాం, దానికి వచ్చేసి మనకి ఏముంటుంది math.h అని వస్తుంది హెడర్ ఫైల్. సో ఇట్లాంటి ఇప్పుడు మనకి జావా ఉంది, జావాలో మనకు వచ్చేసి మెథడ్స్ ఉన్నాయి చాలా. ఏది system.out.println, తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటిది రీడ్ లైన్, నెక్స్ట్ ఇంట్. సో ఇట్లాంటి మెథడ్స్ అంటే అట్లా తీస్తే చాలా వెళ్తాయి, n ఫంక్షన్స్ వెళ్తాయి, నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఒక్క దాంట్లో. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్లో దీనికి ఆల్టర్నేట్ నేమ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ సిస్టమ్ డిఫైన్డ్ ఇట్లాంటివి మనం మెన్షన్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాడు ఇక్కడ ఈ 3 కేటగిరీస్ని ఎందుకు మెన్షన్ చేశానంటే మనకి ఇచ్చిన ప్రోగ్రామింగ్ దాంట్లో సి లాంగ్వేజ్ అనేది ఉంది కాబట్టి నేను సి లాంగ్వేజ్లో స్టాండర్డ్ హెడర్ ఫైల్ వచ్చేసి stdio.hకి వెళ్ళాం. దీంట్లో ఉన్న ఆల్ మెథడ్స్ కమ్స్ అండర్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. మళ్ళీ మీకు డౌట్ వస్తుంది మరి ఇప్పుడు math.h ఉంది అని. math.h మీకు ఇన్వోక్ అవ్వాలంటే బై ద సపోర్ట్ ఆఫ్ ఇది ఉంటుంది కంపల్సరీ. సో కాబట్టి నేను డైరెక్ట్ కామన్ ప్యాకేజ్ నేను కన్సిడర్ చేయడం జరిగింది అక్కడ. IO stream.hలో కూడా మ్యాథ్ రన్ అవ్వాలి అని అంటే కూడా దీనికి సపోర్టింగ్ IO stream ఉండాలి కాబట్టి నేను ఇది తీసుకున్నాను C++ ఊప్స్ బేసిక్స్లో. నెక్స్ట్ హై ఎండ్ అంటే మనకు వచ్చేసి java.io.star ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఇది ప్రీడిఫైన్డ్లో, ఓకే. తర్వాత నెక్స్ట్ మనం యూజర్ డిఫైన్డ్కి వెళ్దాం. నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి ఏంటి అంటే సో యూజర్ డిఫైన్డ్ మెథడ్స్. మనకి యూజర్ డిఫైన్డ్ మెథడ్స్ ఎట్లా ఉంటాయి? ఇండైరెక్ట్గా మనకి యూజర్ డిఫైన్డ్ మెథడ్ టాపిక్ కూడా ఇండైరెక్ట్గా అది కంప్లీట్ అయింది. యూజర్ డిఫైన్డ్లో ఎప్పుడైనా కూడా మెకానిజమ్స్ ఎట్లా ఉంటాయంటే 4 మెకానిజమ్స్ ఉంటాయి. ఏవవి? నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్, రైట్.
ఇప్పుడు ఇక్కడ పాయింట్స్ ఏం గుర్తుపెట్టుకోండి అంటే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో ఇక్కడ ఒక చిన్న నోట్, వన్ పాయింట్ ఏంటి అంటే దీస్ ఫంక్షన్స్ ఆర్ declared and defined by the user. These functions are declared and defined by the user. These functions are declared and defined by the user according to his program requirements. According to his program requirements or according to his project requirements. These functions are declared and defined by the user according to his program requirements or project requirements. ఓకే, నేను ఇప్పుడు అక్కడ ఏమి ఇచ్చాను, యూజర్ అని అన్నాను, డిక్లేర్డ్ అండ్ డిఫైన్డ్ బై ద యూజర్ అన్నాను. ఇప్పుడు రేపు క్వశ్చన్ పేపర్లో ఎట్లా ఉండొచ్చు అని అంటే ఇప్పుడు ఇట్లా అడుగుతాడు, ఇఫ్ ఫంక్షన్స్ ఆర్ డిక్లేర్డ్ అండ్ డిఫైన్డ్ బై ద డెవలపర్ అని ఇస్తాడు. ఏ ఫంక్షన్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ అండ్ డిఫైన్డ్ బై ద డెవలపర్ దీస్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ అని కింద ఆప్షన్స్ ఇస్తాడు. ఎస్, మరి అట్లా కూడా చూసుకోవాలి. డెవలపర్ అన్న వర్డ్ ఇచ్చినా దానికి ఆన్సర్ యూజర్ డిఫైన్డే, యూజర్ అని ఇచ్చిన ఆన్సర్ యూజర్ డిఫైన్డే. కొన్ని కేసెస్లో ఇట్లా కూడా ఇవ్వచ్చు, టీమ్ లీడర్ అనొచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్ అనొచ్చు. ప్రాజెక్ట్ మేనేజర్స్ ఆర్ డిక్లేర్డ్ డిఫైన్డ్ వన్ మెథడ్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ డిస్ప్లే మెథడ్. దిస్ డిస్ప్లే మెథడ్ ఈజ్ కమ్స్ అండర్ యూజర్ డిఫైన్డ్ మెథడ్స్. సో మరి అట్లా కూడా మనకి బిట్స్ మెన్షన్ చేసే ఛాన్స్ ఉంటుంది, కొద్దిగా టర్మ్స్ అర్థం చేసుకోవాలి అక్కడ. ఓకే, ఇప్పుడు మనకి యూజర్ డిఫైన్డ్ మెథడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అని అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోండి. ఇక్కడ 4 కేటగిరీస్ వస్తాయి ఎగ్జాంపుల్స్. ఒకటి నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్. నెక్స్ట్ నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్, నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. ఓకే, నెక్స్ట్ విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. ఆ 4 కేటగిరీస్ అక్కడ రాయండి. రైట్, 4 కేటగిరీస్ అక్కడ రాస్తే మనకి టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ వాటి 4 గురించి డిస్కస్ చేసాం. ఓకే, నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, నో ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్, విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్స్. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ టోటల్గా ఫంక్షన్ టైప్స్ కంప్లీట్ అయిపోయింది, ఫార్మ్స్ ఆఫ్ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది, ఫంక్షన్ డెఫినేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే ఫంక్షన్లోనే జనరల్గా ఇక్కడ మిమ్మల్ని కొన్ని కేటగిరీస్లో అడుగుతాడు. జనరల్గా ఏంటిదంటే వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మెథడ్ అంటాడు. సైడ్ హెడ్డింగ్ వచ్చేసి ఏంటి అంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మెథడ్ అని నోట్ చేసుకోండి. ఇంకా అయిపోలే ఫంక్షన్స్ టాపిక్, కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మెథడ్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ వచ్చేసి కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మెథడ్. మనకి మెథడ్లో కాంపోనెంట్స్ ఏమున్నాయి, జనరల్గా ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఇక్కడ డిస్కస్ చేద్దాం. కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మెథడ్. అయితే ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మెథడ్ అన్నా లేదు అని అంటే పార్ట్స్ ఆఫ్ ఎ మెథడ్ అన్నా సేమ్ అండి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మెథడ్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఎ మెథడ్. వాట్ ఆర్ ద పార్ట్స్ ఇన్ ఎ మెథడ్ అంటాడు. ఓకే, కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మెథడ్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ఎ మెథడ్. సో ఈ బిట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దీంట్లో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ పాయింట్స్ ఏమేమి వస్తాయంటే కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మెథడ్లో ఫస్ట్ వన్ ఈజ్ ద డాటా టైప్. ఒకటి డాటా టైప్ కింద కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ నేమ్. సో ఒకటి మెథడ్ నేమ్. నెక్స్ట్ పారామీటర్స్. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద మెథడ్ అండి. ఇవి 4ని మనం కాంపోనెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. రైట్, వన్ ఈజ్ డాటా టైప్, నెక్స్ట్ వన్ ఈజ్ అ మెథడ్ నేమ్, నెక్స్ట్ పారామీటర్స్, నెక్స్ట్ బాడీ. ఓకే, సో ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడిగే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఇప్పుడు మీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు. చూడండి, ఇక్కడ ఒక చిన్న MCQS క్వశ్చన్ చూపిస్తున్నాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఎ మెథడ్ అంటాడు. మెథడ్ అని ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఎట్లా ఇస్తాడు అంటే ఏ ఆప్షన్ వచ్చేసి డాటా టైప్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ బి ఆప్షన్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ అంటాడు, ఇన్స్ట్రక్షన్. దెన్ సి ఆప్షన్ వచ్చేసి వాల్యూ అంటాడు, డి వచ్చేసి నన్ అంటాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ఎ మెథడ్. నౌ ఆన్సర్ ఈస్, సో డాటా టైప్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇట్లా కన్సిడర్ చేయాలి. మళ్ళీ ఇట్లా డౌట్ వద్దు, ఇన్స్ట్రక్షన్కి కూడా డాటా టైప్ ఉంటుంది కదా, ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్సో బాడీలో వస్తుంది కదా ఫంక్షన్లో, అట్లా కాదు. ఆ బాడీ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈజ్ డిఫరెంట్, కాంపోనెంట్స్ ఈజ్ డిఫరెంట్. సో కాంపోనెంట్స్ అంటే మనకి డాటా టైప్, మెథడ్ నేమ్, పారామీటర్స్, బాడీ. సో దీనికి ఒక చిన్న స్నిప్పెట్ చూద్దాం ఎట్లా ఉంటుంది అనేది. సో అది ఒకటి మనం స్నిప్పెట్ నోట్ చేసుకున్నామంటే సో కాంపోనెంట్స్ అనేది కూడా కంప్లీట్ అవుతుంది.
సో కాంపోనెంట్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూద్దాం జనరల్గా. ఎస్ సార్, బాడీ అని అంటే ఎప్పుడైనా కూడా మనం ఆన్సర్ ఎట్లా ఇవ్వాలి అంటే బిజినెస్ లాజిక్ ఇన్స్ట్రక్షన్స్ అని మెన్షన్ చేయాలి. ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ ఎట్లా మనం జనరల్గా బయట ఎట్లా అబ్జర్వ్ చేస్తాం, ఇన్స్ట్రక్షన్స్ అని గుర్తుపెట్టుకుంటాం, లాజిక్ అంటాం, అయిపోతుంది. కాంపిటేటివ్లో ఎప్పుడైనా కూడా మీరు అకాడమిక్ కాకుండా జనరల్గా బయట ఏ కాంపిటేటివ్ తీసుకున్నా కూడా దాన్ని బిజినెస్ లాజిక్ అనే అంటారు. బిజినెస్ లాజిక్ అంటారు. అంటే ఇప్పుడు మనం బాడీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే టు డిజైన్ ద బిజినెస్ లాజిక్ అన్నట్టు, ఆర్ టు డెవలప్ ద బిజినెస్ లాజిక్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు బిజినెస్ లాజిక్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ లాజిక్ చూడండి, అడిషన్ ఆఫ్ 2 numbers అనే ఉంది. అడిషన్ ఆఫ్ 2 numbers అనేది ఒక అప్లికేషన్. సో ఇప్పుడు నేను దానికి వచ్చేసి ఏంటంటే ఒక బిజినెస్ లాజిక్ క్రియేట్ చేస్తే ఎట్లా తీసుకుంటాం స్టేట్మెంట్ C = A + B అనో సంథింగ్ ఏదో ఒకటి రాస్తాం. ఈ ఇన్స్ట్రక్షన్ని బిజినెస్ లాజిక్ అనే అంటారు, రైట్. సో అట్లా ఎప్పుడైనా కూడా దీని బాడీలో ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ని మెన్షన్ చేయడం. ద ఇన్స్ట్రక్షన్స్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద రిక్వెస్టెడ్ డేటా ఆర్ క్లయింట్ డేటా. సో ఆ క్లయింట్ డేటాని మనం ఏమంటామంటే బిజినెస్ లాజిక్ అని అంటాం ఎప్పుడైనా కూడా, బిజినెస్ లాజిక్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, దీనికి ఒక చిన్న స్నిప్పెట్ తీసుకుందాం. కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మెథడ్కి చిన్న స్నిప్పెట్ వచ్చేసి కాంపోనెంట్స్లో ఫస్ట్ డేటా టైప్, ఎనీ డేటా టైప్. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వాయిడ్ అనుకుంటున్నాను, వాయిడ్. సో దెన్ మెథడ్ నేమ్, దెన్ ఫంక్షన్ సింబల్, ఫర్ ఎగ్జాంపుల్ int x. సో దెన్ బాడీ క్లోజ్, ఇది. సో వాయిడ్ ఈజ్ ఏ డేటా టైప్, మనం దీన్ని డేటా టైప్ కింద కన్సిడర్ చేస్తాం. సో వాయిడ్ డేటా టైప్. నెక్స్ట్ డిస్ప్లే వచ్చేసి మెథడ్ నేమ్. నౌ int x ఈజ్ ద పారామీటర్, సో ఇది పారామీటర్. నౌ దిస్ పార్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ బాడీ. సో దీస్ ఆల్ ఆర్ ద 4 కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మెథడ్. సో కాంపోనెంట్స్ ఆఫ్ ఎ మెథడ్ కింద దీన్ని మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, రైట్. వాయిడ్, మెథడ్ నేమ్, పారామీటర్స్, దెన్ బాడీ. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉంటాయి, వీటిని మనం బిజినెస్ లాజిక్ ఇన్స్ట్రక్షన్స్ కింద మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ కాంపోనెంట్స్లో ఇంకొక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. పారామీటర్స్ ఆర్ ఆప్షనల్ బట్ నాట్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ మెథడ్. సో ఇదొకటి ఆప్షనల్, పారామీటర్స్ ఆర్ ఆప్షనల్. క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్ ఈజ్ ఆప్షనల్ ఫర్ ద మెథడ్ అంటాడు. పారామీటర్స్. ఎందుకంటే అన్ని మెథడ్స్కి పారామీటర్ అనేది మ్యాండేటరీ కాదు, కానీ ఎవ్రీ మెథడ్కి డేటా టైప్, మెథడ్ నేమ్, బాడీ అనేది మ్యాండేటరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నో ఆర్గ్యుమెంట్స్ నో రిటర్న్స్ అని ఉంది, దానికి పారామీటర్స్ అవసరం లేదు, దానికి ఆప్షనల్. విత్ ఆర్గ్యుమెంట్స్ అన్నప్పుడే పారామీటర్ వస్తుంది, కాబట్టి పారామీటర్ ఈజ్ అనే ఆప్షనల్ అనే వర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనకి కాంపోనెంట్స్లో MCQS క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి ఒకసారి చూద్దాం కాంపోనెంట్స్లో. ఓకే, సో ఇప్పుడు ఒక చిన్న MCQS క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి అక్కడ. MCQSలో మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ mandatory component, for the functions, for the user defined functions. లేదంటే ఫంక్షన్స్ అనొచ్చు, యూజర్ డిఫైన్డ్ అని కూడా ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు అందులో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ మ్యాండేటరీ కాంపోనెంట్ ఫర్ ద ఫంక్షన్స్. ఇప్పుడు మనకి ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. ఏ ఆప్షన్ ఈజ్ వాల్యూ, సో బి ఆప్షన్ వేరియబుల్, సి ఆప్షన్ డేటా టైప్, నెక్స్ట్ డి ఆప్షన్ నన్. సో ఇప్పుడు మనకు సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో డేటా టైప్, ఎందుకంటే మనం ఆల్రెడీ కాంపోనెంట్స్ మెన్షన్ చేసుకున్నాం. డేటా టైపు, మెథడ్ నేము, పారామీటర్, బాడీ. దాంట్లో పారామీటర్ ఆప్షనల్, మిగతావన్నీ మ్యాండేటరీ అన్నట్టు. అయితే ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే ఇక్కడ సమ్ టైమ్స్ ఈ డేటా టైప్ని ఎలా అంటారు అంటే డేటా టైప్ని కొన్ని కేసెస్లో దీన్ని రిటర్న్ టైప్ అని కూడా ఇస్తారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు మనం కాంపోనెంట్స్లో డేటా టైప్ అన్న దగ్గర మీరు బ్రాకెట్లో రిటర్న్ టైప్ అని కూడా మెన్షన్ చేయండి. సో రిటర్న్ టైప్ అనేది కూడా డేటా టైప్ కిందనే కన్సిడర్ చేస్తాం. ఎనీ రిటర్న్ టైప్, ఐదర్ వాయిడ్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ రిటర్న్ టైప్, ఇట్ రిటర్న్స్ నథింగ్, సో దట్ ఈస్ వాయిడ్. సో అట్లా కూడా దాన్ని కన్సిడర్ చేయొచ్చు, రిటర్న్ టైప్ డిక్లరేషన్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి కాంపోనెంట్స్లో. ఓకే, విచ్ పార్ట్ ఆఫ్ ఎ మెథడ్ ఈజ్ ఆప్షనల్, రైట్ ఆన్సర్ వచ్చేసింది కదా ఇక. విచ్ పార్ట్ ఆఫ్ ఎ మెథడ్ ఈజ్ ఆప్షనల్, అంటే నా ఆన్సర్ ఈజ్ పారామీటర్స్. ఓకే, పారామీటర్స్.
which part of a method is optional, that is parameters. Okay, next question. What is the basic functionality of the function? What is the basic functionality of the function? Basic functionality of the function? What is the basic functionality of the function? అంటే ఆన్సర్ ఏంటంటే టు క్రియేట్ కోడ్ బ్లాక్స్, రైట్, కోడ్ బ్లాక్స్. సో కోడ్ బ్లాక్స్ని కన్సిడర్ చేయడం అంటే ఒక స్నిప్పెట్ని క్రియేట్ చేయడం, వన్ పీస్ ఆఫ్ కోడ్. సో పీస్ ఆఫ్ కోడ్ ఆర్ కోడ్ బ్లాక్ ఆర్ స్నిప్పెట్, సో ఇట్లా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఆల్రెడీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ కంప్లీట్, ఫార్మ్స్ ఆఫ్ ఏ మెథడ్ కంప్లీట్, కాంపోనెంట్స్ ఆఫ్ ఏ మెథడ్ కంప్లీట్. నెక్స్ట్ ఒకటి ఏంటిది అని అంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అని ఉంటుంది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఫంక్షన్స్. అంటే డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది సో ఇక్కడ ఒక 2 పాయింట్స్లో మనం డిస్కస్ చేస్తాం. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్, ఎవ్రీ ఫంక్షన్కి డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది మ్యాండేటరీ కాదు, గుర్తుపెట్టుకోండి. అది అసలు ఆర్గ్యుమెంట్సే ఆప్షనల్, అంతే కదా. ఎవ్రీ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే ఇక్కడ బిఫోర్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ సింటాక్స్ ఒక చిన్న పాయింట్ నోట్ చేసుకోండి, మెయిన్ ఇంపార్టెన్స్ రాద్దాం. సో వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ అంటే టు ఇగ్నోర్ ద యూజర్ ఇన్పుట్స్, టు ఇగ్నోర్ ది యూజర్ ఇన్పుట్. సో మనం యూజర్ ఇన్పుట్ని మనం ఇగ్నోర్ చేయడం, టు ఇగ్నోర్ ద యూజర్ ఇన్పుట్స్. ఓకే, అంటే మనం ఇస్తే యాక్సెప్ట్ చేస్తుంది, ఒకవేళ మనం ఇవ్వలేదు అనుకోండి డిఫాల్ట్గా తీసేసుకుంటుంది. సో అట్లా యూజర్ ఇన్పుట్. మరి ఎట్లా ఐడెంటిఫై చేయాలి అని అంటే ఎప్పుడైనా ఒక చిన్న సింటాక్స్ తీసుకోండి, ఇక్కడ ఎట్లా ఉంటుంది అనేది ఒక చిన్న స్నిప్పెట్. అంటే మనకు కొన్ని కేసెస్లో ఎట్లా ఇస్తాడంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింటాక్స్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద ప్రోగ్రామ్ అంటాడు. సో ఫస్ట్ మనకు అది ఐడియా ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ వాయిడ్ మెథడ్ నేమ్ ఈజ్ డిస్ప్లే. నేను కంప్లీట్ డిస్ప్లే అని రాస్తున్నా అండి మెథడ్ నేమ్, మరి ఒకసారి చూసుకోండి అది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక పారామీటర్ తీసుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఎక్స్, అండ్ వన్ మోర్ పారామీటర్, ఇది ఏంది ఇక్కడ కనిపిస్తలే, సపోజ్ ఇంట్ వై ఈక్వల్స్ టు 20 అని ఇచ్చాను, దెన్ క్లోజ్. ఇగో ఇట్లా ఉంటుందండి. ఈ ఇంట్ వై ఈక్వల్ టు 20 అనేది డిఫాల్ట్ పారామీటర్. దెర్ ఆర్ 2 పారామీటర్స్, ఎక్స్ అండ్ వై. ఎక్స్ ఈజ్ ఎ నార్మల్ పారామీటర్, వై ఈజ్ ద డిఫాల్ట్ పారామీటర్. అంటే ఎక్స్కి కంపల్సరీ మనం 1 వాల్యూ ఇవ్వాలి, కంపల్సరీ. ఒకవేళ మనం వైకి వాల్యూ ఇచ్చినా ఇవ్వకుండా బై డిఫాల్ట్ ఏది యాక్సెప్ట్ చేస్తుంది, సో 20 అన్నట్టు. సో అట్లా అంటే మీ సింటాక్స్లో కనుక ఒకటే బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఇగో మీ సింటాక్స్లో కనుక ఇట్లా మెన్షన్ చేశాడు డిక్లరేషన్ పారామీటర్ దగ్గర అని అంటే సో దట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్. అంతే, ఒకే ఒక క్వశ్చన్, దట్ ఈజ్ ఎనఫ్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, దీన్ని డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ కింద కన్సిడర్ చేస్తారు, అదొక పాయింట్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ సమ్ టైమ్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్, దీన్ని ఇట్లా కూడా చేయొచ్చు, డిఫాల్ట్ పారామీటర్. మరి ఎట్లా కూడా ఇస్తాడు, డిఫాల్ట్ పారామీటర్ అని కూడా అంటాడు. సో డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్ ఆర్ డిఫాల్ట్ పారామీటర్, రైట్, ఇదొక పాయింట్. కంప్లీటెడ్. నెక్స్ట్ హెడ్డింగ్ లాస్ట్ టాపిక్, ఫంక్షన్స్లో లాస్ట్ టాపిక్. what are the types of functions in pure object oriented programming? ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ నుంచి క్వశ్చన్ అడగవచ్చు. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది కామన్గా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ఇక్కడ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే మనకి కాన్సెప్ట్ వచ్చేసి స్టాండర్డ్గా మనం తీసుకునేది జావా కన్సిడర్ చేస్తామండి. సో జావాని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఇన్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అని అంటే ఇక్కడ మనం 3 ఫంక్షన్స్ కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఒకటి ఫంక్షన్స్, బేసిక్ ఫంక్షన్స్, వీటిని బేసిక్ ఫంక్షన్స్ అంటారు. ఒకటి బేసిక్ ఫంక్షన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యూటేటర్ ఫంక్షన్స్. మ్యూటేటర్ ఫంక్షన్స్. One is basic functions, next one is mutator functions, next one is accessor functions. Pure object oriented లో 3 categories. One is basic functions, next one mutator, next one accessor functions. Mutators and accessors. సో ఇప్పుడు మనం ఆల్రెడీ బేసిక్ ఫంక్షన్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇది బేసిక్ ఫంక్షన్స్ అంటే మనకు ఆల్రెడీ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ఫంక్షన్స్ అన్ని వాటిని బేసిక్ ఫంక్షన్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో నేను డైరెక్ట్ ఎక్కడికి వెళ్తున్నాను అంటే మ్యూటేటర్ ఫంక్షన్స్కి వెళ్తున్నాను. హెడ్డింగ్ ఒకటి మ్యూటేటర్ ఫంక్షన్స్ అని కన్సిడర్ చేయండి. మ్యూటేటర్ ఫంక్షన్స్. ఇక్కడ మ్యూటేటర్ ఫంక్షన్స్ అంటే మనకు వచ్చేసి ఏంటి, ఇక్కడ సెట్టర్స్.
ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెట్టర్స్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెట్టర్స్. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెట్టర్స్. మ్యూటేటర్ మెథడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సెట్టర్స్. ఫస్ట్ డే క్లాస్లో డిస్కస్ చేసాం, కరెక్ట్, మెథడ్స్ దగ్గర, రైట్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ సెట్టర్స్. దీన్ని సెట్టర్స్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు అసైన్ ద వాల్యూస్ టు ద లిటరల్స్. అంటే మనం వాల్యూస్ని అసైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్ టు అసైన్ ద వాల్యూస్ టు ద లిటరల్స్, రైట్. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్వోక్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఇన్స్టాన్స్ వేరియబుల్స్ మనకి క్లాస్ వేరియబుల్స్ అని ఉంటుంది, ఇన్స్టాన్స్ వేరియబుల్స్ని ఇన్వోక్ చేయడం. సో ఇట్ ఈస్ యూజ్ టు ఇన్వోక్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. ఇన్వోక్ ద ఇన్స్టాన్స్ వేరియబుల్స్. నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ దిస్ కీవర్డ్, రైట్. దిస్ కీవర్డ్ ఇంప్లిమెంటేషన్. దిస్ మనకు ఊప్స్ కాన్సెప్ట్స్లో దిస్ కీవర్డ్ అని ఉంటుంది. సో దిస్ కీవర్డ్ వాజ్ ఇంప్లిమెంటెడ్ బై యూజింగ్ మ్యూటేటర్ మెథడ్స్. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, దిస్ కీవర్డ్. అండ్ నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ దీంట్లోనే, ద ఆపరేటర్ ఈజ్ సెట్. ప్రీవియస్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్ టు ఇన్వోక్ దిస్ కీవర్డ్. నేను ప్రీవియస్ పాయింట్లో ఉన్నాను, దిస్ కీవర్డ్. దిస్ కీవర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్లో ద ఆపరేటర్ ఈజ్ సెట్. మనకు సెట్ అని ఉంటుంది, సెట్టర్స్. ద ఆపరేటర్ ఈజ్ సెట్. మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే సెట్ అనే కీవర్డ్ వస్తుంది, సెట్ అని ఉంటుంది. అంటే ఏ మెథడ్లో అయితే మెథడ్కి బిఫోర్ సెట్ అని ఉంటుందో దట్ మెథడ్ ఈజ్ కాల్డ్ యాజ్ సెట్టర్. ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, అక్కడ మీరు చూడండి, అక్కడ మెథడ్ ఉంది, మెథడ్కి బిఫోర్ సెట్ అని ఉందనుకోండి, దట్ ఈజ్ సెట్టర్. మళ్ళీ వన్ మోర్ పాయింట్, సెట్లో ఎప్పుడైనా కూడా సెట్ అనేది స్మాల్ లెటర్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మరి కన్ఫ్యూజ్ చేస్తాడు. కొన్ని కేసెస్లో ఎస్ క్యాపిటల్ ఇస్తాడు, ఏ ఆప్షన్లో ఎస్ క్యాపిటల్ ఇచ్చాడు, బి ఆప్షన్లో ఎస్ స్మాల్ ఇచ్చాడు. మనం ఆ టెన్షన్లో అది క్యాపిటల్ ఆ స్మాల్ ఫైండ్ అవుట్ చేయం. సో మరి అట్లా కూడా మనం కొద్దిగా అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. ఎస్ క్యాపిటల్ స్మాల్ కూడా దరిదాపు రెండు దగ్గరగానే ఉంటాయి. ఇగో ఇట్లాంటి పాయింట్స్తోనే క్యాండిడేట్స్ని ఎలిమినేట్ చేస్తాడు, రైట్. ఇప్పుడు మనం దాన్ని అక్కడ ఎలా ఛాలెంజింగ్ చేసేటట్టు కూడా ఉండదు, నువ్వు కోర్ట్ కేసు వేసేటట్టు కూడా ఉండదు అక్కడ, రైట్. కంపల్సరీ అక్కడ అది కూడా క్లియర్ పాయింట్. అక్కడ దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఒకరికి ఛాన్స్ ఇవ్వదు, వచ్చిన అవకాశాన్ని చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయాల్సిందే, అంతే. అక్కడ వేరే ఆప్షనే లేదు అందులో. ఓకే, ఇక్కడ సెట్ అనేది కీవర్డ్ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఒక ఆపరేటర్ యూజ్ చేస్తాం, అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఉంటుంది. మ్యూటేటర్ మెథడ్స్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే అసైన్మెంట్ ఆపరేటర్. ఓకే, ఒకటి అసైన్మెంట్ ఆపరేటర్ ఉంటుంది, ఈక్వల్, రైట్. సింగిల్ ఈక్వల్ అంటాం. అసలు యాక్చువల్గా దాన్ని సింగిల్ ఈక్వల్ అనొద్దు, అది అసైన్మెంట్ ఆపరేటర్. సింగిల్ ఈక్వల్ డబుల్ ఈక్వల్ అనేది ఉండదు ప్రోగ్రామింగ్లో. ఇక కాకపోతే మనం అంటాం జనరల్గా సింగిల్ ఈక్వల్ డబుల్ ఈక్వల్ అంటాం. ఇక ఎప్పుడైతే మనం రియల్ టైం సైడ్ వెళ్తామో అప్పుడు చాలా డిఫరెన్సులు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం కాలేజ్లో ఇట్లా సింగిల్ ఈక్వల్ డబుల్ ఈక్వల్ అంటాం. రేపు నువ్వు మనం టెక్నికల్ కార్పొరేట్ సైడ్ వెళ్ళాం అనుకో, సింగిల్ ఈక్వల్ ఉండదు అక్కడ, దాన్ని అసైన్మెంట్ అంటాం. డబుల్ ఈక్వల్ని కంపారిజన్ అంటాం. సో కంపారిజన్ ఆపరేటర్స్ ఇట్లా ఉంటాయి. తర్వాత నెక్స్ట్ యాక్సెసరీకి రండి. యాక్సెసరీకి వస్తే ఏంటిది అని అంటే, రైట్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గెట్టర్స్. గెట్టర్స్ ఇన్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ గెట్టర్స్. సో దాన్ని గెట్టర్స్ కింద కన్సిడర్ చేస్తాం, గెట్టర్స్ అంటాం, గెట్టర్స్. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇట్ ఈస్ యూజ్ టు రిటర్న్ ద వాల్యూస్, రైట్. రిటర్న్ ద వాల్యూస్, వాల్యూస్ని రిటర్న్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే గెట్టర్స్. సో ఇట్ ఈస్ యూజ్ టు రిటర్న్ ద వాల్యూస్, వాల్యూస్ని రిటర్న్ చేయడం, రిటర్న్ ద వాల్యూస్.